ఈ బాక్స్కి షింక్ కింద అయినా సరే బాస్కెట్స్ పెట్టే దగ్గర అయినా సరే ఖచ్చితంగా మీరు వాటర్ ప్రూఫ్ షీటు అంటే BWP గ్రేడ్ 710 మరిన్ని ఫ్లై అన్నమాట, ISA మార్క్ 710 ఇది ఉండేలానే చూసుకోవాలండి. రిమైనింగ్ మీరు బడ్జెట్లో వెళ్ళిపోతే MR గ్రేడ్ అయినా లేకపోతే BWR గ్రేడ్ అయినా కమర్షియల్లో వెళ్ళినా కూడా పర్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది డైనింగ్ హాల్లో కూడా మనకి సిమెంట్ ప్లేట్ పోసేసారండి, దానికి మనం ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. పైన లూఫ్ట్ వచ్చేసి మనకి అంటే పైన టాప్ సీలింగ్ ఉన్నాయి కదా, అటకాన్ అంటారు కొంతమంది, దానికైతే మనకి నార్మల్ చిన్న డోర్లు వస్తుంది. అండ్ ఇది స్లైడింగ్ సెట్టింగ్ అండి. స్లైడింగ్ డోర్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఫస్ట్ డెమో సెట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో స్లైడింగ్ చూశారు, ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్లో మీరు డైరెక్ట్గా ఇక్కడ స్లైడింగ్ లేదండి, ఇది మనకి హ్యాంగ్ డోర్స్ వస్తుంది. అంటే నార్మల్గా లెఫ్ట్ రైట్ తీసుకునేలాగా ఒక డోర్స్ వస్తాయి మనకి, కామన్ డోర్స్ అండి. ఇది విండో వచ్చినప్పుడు ఈ విధంగా కూడా ఒక ఎగ్జాక్ట్గా చేసుకోవచ్చు, పైన కింద డివైడ్ చేసి మిడిల్లో విండో. సో మనం వార్డ్రాప్ మధ్యలో మనకి విండో వస్తే ఈ విధంగా కూడా డిజైన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఆ లాస్ట్లో చూస్తున్నారు కదా అది బీరువా మనకి. సో ఫ్రేమ్ వర్క్ ఇలా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఇది ఆఫ్టర్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఓపెన్ చేసాము. ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇక్కడ బాస్కెట్ కింద మీకు డస్ట్బిన్ ఇది ఉంది చూసారు కదా, ఆ విధంగా మీరు ఒక ఖచ్చితంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. మోడ్యులర్ కిచెన్ చేసుకుంటే డస్ట్బిన్ అక్కడ ఇక్కడ పెట్టకుండా డోర్ బ్యాక్ సైడే ఉండిపోతుంది. అండ్ కంపల్సరీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఎల్ షేప్ అండి, కార్నర్లో ఎల్ షేప్ వచ్చినప్పుడు ఇక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి మీకు. ఒకటి ఒకే డోర్లో 2 టైమ్స్ ఓపెన్ చేసేలా పెట్టుకోవచ్చు, లేదా సింగిల్ టైం ఒకే 1 డోర్ ఓపెన్ చేసేలా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఇక్కడ మీకు గ్రిల్ కనిపించింది కదా, ఆ గ్రిల్ కంపల్సరీ పెట్టుకోండి, అది చాలామంది మిస్ అవుతూ ఉంటారు. అండ్ ఈ బాస్కెట్ గురించి నేను ఆల్రెడీ చెప్పానండి, ఇది స్పెషల్లీ అమెజాన్లో దొరుకుతుంది, మీకు అమెజాన్లో తెచ్చి పెట్టుకోండి. ఇప్పుడు ఇది చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు, మేబీ ఇది మీకు లోకల్ మార్కెట్లో దొరకపోవచ్చు, అమెజాన్లో ఖచ్చితంగా దొరుకుతుంది. తీసుకునేటప్పుడు రివ్యూస్ చూడండి, ఆన్లైన్లో రివ్యూస్ చూసి మంచిగా ఫీడ్బ్యాక్ ఉంటేనే తీసుకోండి. ఆ బాస్కెట్ ఎలా పడుతుందంటే 2000 నుంచి 3000 దాకా పడుతుందండి. అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటే తెచ్చిస్తారు, అది తర్వాత మీ కార్పెంటర్కి ఇచ్చి మీరు చేపించుకోవచ్చు. అండ్ ఇందాక మనం ఫ్రేమ్ వర్క్ చూసాము, ఇప్పుడు డోర్స్ హ్యాండిల్స్ అవన్నీ పెట్టకముందు చూసాము. ఇప్పుడు చూడండి హ్యాండిల్ పెట్టేసి ఆఫ్టరు ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాం కదా చూడండి. అండ్ ఇక్కడ కూడా గ్రిల్ పెట్టడం జరిగింది, అంటే మనకి అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ, అది సైజ్ వచ్చేసి 4 ఇంచెస్ బై 8 ఇంచెస్ వస్తుందండి. మీకు ఏ సైజ్ కావాలన్నా వస్తుంది. అది పెట్టుకోవడం ఎందుకంటే లోపల ఏదన్నా మనం కూరగాయలు సంథింగ్ ఏదన్నా కొంచెం గాలి వెళ్ళి బయట రావాలి అని అనుకుంటే 100% అది పెట్టుకోవాలి. స్టీల్ గ్రిల్ అయితే పెట్టుకోవాలి. మనం చెప్పులు స్టాండ్ చేసుకున్నా కూడా అది పెట్టుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా నేను ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీకు ఎగ్జాక్ట్గా నేను లైవ్ చూపిస్తానున్నానండి. లోపల ఉన్న సిమెంట్ ప్లేట్స్ మీ కళ్ళారా మీరే చూడొచ్చు. నా వీడియోస్ కేవలం ఒక 10 వీడియోస్ చూడండి, మీకు నేను బెటర్ గైడ్ ప్రొవైడ్ చేస్తానని మీకు అనిపిస్తే కన్సల్ట్ అయితే తీసుకోండి. 500 రూపాయల ఫీజుతో ఆన్లైన్ కన్సల్ట్ అయితే నేను ప్రొవైడ్ చేయాలని ప్రతి ఒక్కరికి డిసైడ్ అయ్యానండి. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ఒక 15 నుంచి 20 నిమిషాలు అయితే మీకు కన్సల్ట్ ఇస్తాను, నేను మీతో అయితే డైరెక్ట్గా మాట్లాడతాను. మీకు కావాల్సిన మంచి గైడ్ అయితే తీసుకోవచ్చు, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఉండాల్సిందల్లా ఈ వాట్సాప్ నెంబర్కి మీ పేరు, మీ ఊరు, మీరు ఏం కన్సల్ట్ కావాలకి మీకు ఫోన్పే, గూగుల్ పే ఉంది, పేమెంట్ స్క్రీన్ షాట్ సెండ్ చేసేసి మీ కన్సల్ట్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.